హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విజయసాయి రెడ్డి ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో నడుస్తున్న సార్ గారి వ్యవహారాలు మామూలు వ్యవహారాలు కాదండు. గుడి అనక నా స్వామి అనే ప్రోగ్రామ్ చూసారు మీరు ఎప్పుడన్నా? గుడి అనక నా స్వామి, మన స్వామి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి గురించి ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడుతూ చూసారు. అంతెందుకు వ్యక్తి గురించే కాదు, ఏ స్కామ్ గురించైనా, ఏ ఇన్సిడెంట్ గురించైనా, గతంలో అభివృద్ధి గురించైనా, ఇప్పుడు జరుగుతున్న మోసాల గురించైనా ఆధారాలు లేకుండా, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేకుండా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం కానీ, ఒకరిని తోలనాడతాం కానీ మీరు చూసారా? నేనైతే చూడలా. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ ఒక్కరు మీటింగ్ పెట్టినా కూడా ఆధారాలు చేతిలో పట్టుకొని విత్ ఎవిడెన్సెస్ తో మాత్రమే మాట్లాడతారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి మెరిట్, జ్ఞానం, చిత్తశుద్ధి, కమిట్మెంట్. ఆబద్ధాలు ఆడకూడదు, ప్రూఫ్స్ తోనే మాట్లాడాలని వారికి వారి అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలు. అటువంటి జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా మొన్న విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతూ టీడీపీకి అమ్ముడు పోయాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి తగినంత ఎమ్మెల్యే బలం లేదు, అందుకోసం ఎంపీగా రాజీనామా చేస్తే మళ్ళీ ఇంకొకరిని ఎంపీగా రాజ్యసభకు పంపించలేము. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే పదవీ కాలం ఉండగానే అది టీడీపీకి ప్లస్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ అవుతుందని తెలిసి కూడా రాజీనామా చేసి వెన్నుపోటు పొడిచాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇంకా దాంట్లో క్లారిటీ ఏముంది? ఆ మాటలు మాట్లాడుతూనే ఇంకో విషయం కూడా చెప్పాడు. ఇటువంటి వ్యక్తి మాటలు ఎవరు పట్టించుకుంటారు అని. నిజం చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ కేసు స్టార్ట్ అయింది, మీకు తెలుసా? అసలు లిక్కర్ కేసు లేనే లేదు. కేసు ఉన్నది కాకినాడ సెస్ భూములకు సంబంధించినటువంటి కేసు. అరే అరవిందో ఫార్మసిటికల్స్, ఇంకొక రావు రెడ్డో ఎవడెవడో ఉన్నాడు దాంట్లో. అందుట్లోనే విజయసాయి రెడ్డి గారి అల్లుడు కూడా ఉన్నాడు. ఆ కేసు ఉచ్చు మెడకి బిగుస్తుంటే విజయసాయి రెడ్డి గారు అల్లుడికి ప్రాబ్లం వస్తుంటే పాపం విజయసాయి రెడ్డి గారు బ్రీత్ తీసుకోలేకపోయారంట. అర్థమవుతుందా మీకు? సో ఆ క్రమంలోనే ఆ కేసు నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు ఎలా అధికారంలో లేము, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాగే గనక నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీతో నడిస్తే చంద్రబాబు నాయుడు నన్ను తొక్కేస్తాడు, నా అల్లుడికి సంబంధించిన ఆస్తులు మొత్తం జప్తు చేయిస్తాడు అని ఆలోచించి జాగ్రత్త పడ్డాడంటూ చెప్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ కామెంట్స్ తర్వాత ఎప్పుడైతే రేపు ఈ సెస్ భూములకు సంబంధించిన విచారణకి విజయసాయి రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు, అంతకు ముందు రోజు సార్ ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తిని కలిసిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయి. కానీ విషయం ఏంటంటే ఆ వ్యక్తిని కలిసినట్టు విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు మనకి చెప్పలేదే. నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మారు పేరున్నటువంటి విజయసాయి రెడ్డి ఆయన విచారణకి సహకరిస్తూ సిట్ అధికారుల దగ్గరికి వెళ్లే ముందు ఆయన టీడీపీ పార్టీ నాయకుల్ని కలిశాడన్న విషయాన్ని ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదే. వైర్ కథనం అనే సంస్థ ఈ వీడియోని రిలీజ్ చేసే వరకు ఏంది మరి? చిత్తశుద్ధి ఎక్కడుంది ఇందుట్లో? లాయల్టీ ఎక్కడుంది? లేదు కదా. సో ఆ తర్వాత ఈయన అంటాడు, ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి ఈయన వెళ్ళాడు. అక్కడికి ఇంకో టీడీపీ నాయకుడు వచ్చాడు, ఆయనే టిడి జనార్దన్. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆత్మ బంధువులాగా అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్తే అంత. అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈయన వెంటనే రావాలా? మరి 40 నిమిషాలు 50 నిమిషాలు ఆయనతో ఏం చేశారు, ఏం ముచ్చట్లాడాలంటే నేనేం మాట్లాడలా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేను ఇంటి తాత కూర్చున్నా. ఏం ఎవరు నమ్ముతారయ్యా? రాజకీయ నాయకులు పని లేకుండా వస్తారంటే ప్రజలు నమ్ముతారా? సరే, ఈ క్రమంలో మనోడు బెదిరిస్తూ ఒక లెటర్ రాశాడు. బెదిరింపు కూడా భలే ఇచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి చేసే విధంగా ఒక బెదిరింపు లెటర్ రాశాడు ఆయన. ఆయన ట్విట్టర్ వేదికగా మీకు కూడా దొరుకుతుంది, చూడండి, భలే ఉంది, సూపర్ ఉంది. నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీలోని కోటరీకి నచ్చటం లేదు. అసలు కోటరీని స్టార్ట్ చేసిందే ఈయనన్న విషయం ఎంతమందికి తెలుసు? కోటరీని స్టార్ట్ చేసిందే ఇతను తప్పించి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళకూడదు. ఇతనే మొత్తాన్ని నడిపించిన వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ క్రియేట్ చేసి కంచుకోటలాగా అందరినీ కంట్రోల్ చేయాలని చేసిన నెంబర్ 2 ఈయనే. ఆ నెంబర్ 2 పోయిందని బాధతోనే బయటకు వచ్చాడంట. అందుకే నాపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నా. ఏంటి కెలికారా? ఎక్కడ సార్? ఎక్కడికి వెళ్ళికారు? పెట్టామని కెలికారా సార్? కెలకలేదు కదా, వాస్తవాలే కదా బయటకు వచ్చింది.
మీరు వెళ్ళి కలిసిన ఫుటేజే కదా బయటకు వచ్చింది. కెలికారని ఫీల్ అవుతున్నట్టున్నారు. కెలకలేదు మిమ్మల్ని ఎవరు. మీరందరూ మీరే కెలికి కంపు చేసుకున్నారు. ఓకే, కెలకటం ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతూ ఉన్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టి పనిలో ఉన్నారు. అంటే ఈయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం అవుతుందని ఇండైరెక్ట్ గా ఈయన సర్కాస్టిక్ వేలో చెప్తూ ఉన్నారు అనమాట. చెప్పండి సార్, వింటాం. మీరు చెప్పే సొల్లు కబుర్లని వినటానికే ఉన్నాం కానీ రాజకీయ అనుభవం లేని ఈ కోటరి అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 కి ప్రాధాన్యత కావాలనుకుంటూ ఉన్నారు. ఓకే, వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదంట. మరి నువ్వు ఉంటే ఏముందో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనం? మాకు తెలుసు కదా విశాఖపట్నాన్ని ఎంత సర్వనాశనం చేశారో. బెదిరిస్తున్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగాలని ఇలా చేస్తున్నారని. తెలివి సార్ మీది, అసలు అద్భుతమైన తెలివి. బాబా, మీరు పార్టీ నుంచి పోయిన తర్వాత బాధపడుతుంది ఒకటే, ఇంత తెలివిగల వ్యక్తి, మనుషులను ముంచేసే వ్యక్తి ఎలా మిస్ అయ్యామా, ఎందుకు మిస్ అయ్యామా బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు పక్కనే ఉంచుకోరు ఎప్పుడు శత్రువుని, మీరు పక్క వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే బాధ. నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువును చేద్దామని కోటరి నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచే 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అబండాలన్నీ నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చేసాను. పెద్ద త్యాగం సార్ ఇది. లేని అబండాలని మీరు నెత్తిన వేసుకున్నారా? ఇంతకాలం చెప్పలేదే పాపం, ఇప్పుడే చెప్తున్నారు. బాధేస్తాను సార్ మీరంటే. 2011లో 21 కేసులు పైన వేసుకున్నాను. ఎవడేసుకోమన్నాడు? 21 కేసులు పైన వేసుకున్నావా? ఓకే, నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో. జగన్ గారు అడగలేదంటే కోటరీతో అడిగిచ్చారంట. ఓకే, కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డోడు అవుతాడా? ఏం లాజికల్ సార్, మీ లాజికల్ మీరే చెప్పాలి. అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా? వెన్నుపోటుదారుడు అందుకు సార్ అనింది. మీరు బయటకు వచ్చిన తర్వాత, సిట్ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరి పేర్లు చెప్పారు సార్? మీరు వెళ్ళిన తర్వాత ఎందుకు అరెస్టులు పెరిగాయి? మీరు వెళ్ళిన తర్వాత కిసిరెడ్డిని, ఆ తర్వాత ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, ఇలా వరుసపెట్టి మిథున్ రెడ్డిని వరుసపెట్టి లోపలేస్తున్నారు సార్. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు A1, A2, A3, A4, A5. ఓకే, A4, A5. మీరు A5. మిమ్మల్ని వదిలేసి ఎక్కడో ఉన్న A30ని, A15ని ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సిట్ వాళ్ళు? నాకు అర్థం కాక అడుగుతున్నాను సార్. A5 కదా మీరు, ఈ లెక్కర్ కేసులో A5 మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మిథున్ రెడ్డి అంటే బెయిల్ మీద ఉన్నాడు, ఆయనకి కోర్టు ఎగ్జంప్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకే, ముందస్తు బెయిల్ దొరికిందని. మీకు ఏ బెయిల్ దొరకకుండా A5గా నిందితుడిగా ఉన్న మీరు ఇప్పటి వరకు ఎందుకు సిట్ అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అని ప్రశ్న అడిగితే మీరేం చెప్తారు? మీ వెనకుండి నడిపించే వాళ్ళు ఏమైనా చెప్తారా? పోనీ అంటే సిట్ అధికారులకు మీరంటే ప్రత్యేకమైన కన్సర్న్ ఉందా? అందరి పేర్లు చెప్పారని బాధ్యతాయుతంగా మిమ్మల్ని వదిలేస్తూ ఉన్నారా? లేకపోతే A5ని మిమ్మల్ని వదిలేసి A20నో A30నో పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఎందుకు పెడుతున్నారు అనేది ప్రజలందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత నీతి నిజాయితీలు పలుకుతున్నాడు కదా మనోడు. అవును, నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళాను. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి 2 దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఉంటే ఉంచుకో. అందరూ నా కుమార్తె పెళ్లికి వచ్చారు, వస్తే ఏంటి ఇప్పుడు? ఆ విషయాలు మాకెందుకు? అదే సమయంలో అక్కడికి టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. ఈ సొల్లు చెప్పడం ఆపేసేయండి ఫస్ట్. మీరు 45 నిమిషాలు ఆయన వచ్చినప్పుడు మీరు లోపల ఎందుకున్నారు? ప్రతిపక్ష పార్టీ వాడు వచ్చినప్పుడు బయటకు రావాలి కదా. నువ్వు అది అదేమంటే నేను రాజకీయాల్లో లేను, అప్పటికే రాజీనామా చేస్తానని చెప్తావా? కూటమి కోసమే అంటే కదా నువ్వు రాజీనామా చేసిన. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు కదా, అది విషయం. ఓకే, మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకి టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పారు సార్ మీరు. నేను రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పారు. మరి నీతి, నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తి మొక్కలు నాటుకొని పండ్లు పోసుకుంటాడంటే మళ్ళీ రాజకీయాల్లో ఏలిపెట్టి బీజేపీ టికెట్ కోసం, బీజేపీ పార్టీ అండదండల కోసం, కూటమి అండదండల కోసం తెగ తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి దాన్ని ఏమంటారు? ఇంకా రాజకీయాలకు రారా? మీరు చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి అయితే. మళ్ళీ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నా ఇష్టమైతే రాజకీయాల్లోకి వస్తా, రాకూడదని మళ్ళీ అన్నారు కదా. మీ మాటలు ఎవడు సార్ నమ్మేది? సొల్లు మాటలు. నేను ఈ జన్మకి టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పాను. కావాలనుకుంటే
బహిరంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారినే కలుస్తాను కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను? వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. విజయసాయి రెడ్డి గారు, కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎవరన్నా మీటింగుల్లో చనిపోయిన, బయట చనిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ వారి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు కుటుంబంలో చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు తారక రత్న గారు చనిపోయారు. ఆ విషయం ఎందుకు హైలైట్ అవ్వలేదు? మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు? అప్పటి నుంచి మీ బాండింగ్ పెరిగిందని అందరూ అంటున్నారు. కారణం ఏంటి? తారక రత్న గారు చనిపోయింది లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు గుండెపోటుతో ఆ జనాల మధ్యలో చనిపోయాడు. అవునా కదా? మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు? చెప్పరు మీరు. ఎందుకంటే మీరంతా అమ్మో లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికే నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను? స్కామ్ గురించి చిట్టు విచారణలో A1 గురించి చెప్పాననే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు. A1 ఎవరు? కేసిరెడ్డి. కేసిరెడ్డికి నీకు ప్రత్యేకంగా ఏదో గొడవలు ఉన్నాయి, అది నీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది. ఆయన మామూలు మనిషి కాదు, అది ఇదని చెప్పావు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నువ్వు అమ్ముడుపోయావని, ప్రజలు అంటుంది నువ్వు మోసం చేసేవని, నువ్వంటుంది లిక్కర్ స్కామే లేనప్పుడు నేనేం చర్చిస్తాను. లిక్కర్ స్కామ్ అక్కడ ఏమీ లేదు, కానీ లిక్కర్ స్కామ్ లో ఇరికించే ప్రయత్నాలు చేయడంలో నువ్వు సహకరించావని కదా ఇప్పుడు అభియోగాలు వస్తుంది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన కిసిరెడ్డిని, ధనుంజయ రెడ్డిని, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, వీళ్ళందరి పేర్లు తీసుకొచ్చి చెప్పింది నువ్వుగా. ఒక వ్యక్తి పేరు చెప్పావు, అందరూ పేర్లు చెప్పావు, ఎవరికి తెలుసు లోపల ఏం చెప్పావు? సో నీకు నిబద్ధత, నిజాయితీ ఏది లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, టీడీపీకి అమ్ముడు పోయావని చెప్పింది, ఇవన్నీ చెప్పింది ముందు నీ వీడియో బయటకు రాకముందు. ఆ వీడియో వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని టీడీ జనార్దన్ ని కలిసిన తర్వాత అర్థమైంది అందరికీ. నువ్వు ఈ సిట్ విచారణకి హాజరవ్వడానికి ముందే నువ్వు టీడీపీతో పొత్తులోకి వెళ్ళావు, సెటిల్మెంట్కి వెళ్ళావు. మీ అల్లుడు కోసమో, నీ కోసమో, లేదంటే రాజ్యసభ టికెట్ వదులుకున్నది కూడా వాళ్ళ కోసమే. మరి దీని వెనక జరుగుతున్న స్కెచ్ ఏంటి అనేది నీకు సంబంధించిన వాళ్ళకే తెలుసు. కానీ బయట చూసే ప్రతి జనాలకి, ప్రజలకి నువ్వు చేసిన మోసం మాత్రం కొట్టొచ్చినట్టు, వెన్నుపోటు మాత్రం కనిపించేలాగా అద్భుతంగా ఉంది. అందుట్లో నువ్వు ఎంత కష్టపడి ఎన్ని చేసి ఇప్పుడు ఇలా బెదిరింపు లెటర్లు రాసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తానని అవేం నడవ బేట, నడవ. అర్థమైందా? సరే, నీ వయసుకి బేట అంటాం తప్పే, కానీ నువ్వు చేసే పనులకి చిల్లరగా ఉంది భయ. బయట కరెక్ట్ కాదు. 3 తరాలుగా సేవ చేసిన కుటుంబాన్ని నేను ముంచిన మహాగణుడు. నీ పిల్లల మనవలు కూడా ఈ చరిత్రను చదువుతారు, నీ నమ్మక ద్రోహాన్ని గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ లెటర్ పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.